ఇప్పుడే లేచాను. ఇప్పుడు టైం అయితే 2 అయింది. 2 అంటే నైట్ పడుకున్నామని మార్నింగ్ 2ంటికి లేచాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి అయితే అవుతుంది. ఫాస్ట్గా బ్రష్ చేసేసి ముందు తినేసి మాట్లాడుకుందాం. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్. ఇప్పుడే లేచి టైం 2 అయితే అయింది. రాత్రి పడుకున్నామని మార్నింగ్ 2ంటికి లేచాను. లేచి బాగా ఆకలేసి సప్ప వెళ్ళి ముందు బ్రష్ చేసి అన్నం తినేసి వచ్చాను. ఇప్పుడు టాపిక్ ఏంటంటే నేను లేటుగా లేవడానికి కారణం ఏంది. ఏం లేదు, నా గురించి మాట్లాడుకుందాం అనే వ్లాగ్లో చెప్పాను మీకు. ఇప్పుడు సహజంగా నిద్ర లేవం కదా, రాత్రి ఎర్లీగా పడుకోకపోతే, అందువల్ల అయితే లేకపోలేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు, ఒకటి చేయాలనుకున్నప్పుడు మనం చేసేది ఏంటంటే ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఒక గోల్ అనేది పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనల్ని అంటే ఒక మెట్టు ఎక్కకుండా దిగేలా చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఆలోచనే. దానివల్లే మనం అనుకున్నది చేయటానికి అది మనకు తెలుసు. ఎట్లా వెళ్తే, ఏ రూట్లో వెళ్తే మనం ఒక గమ్యానికి చేరుకుంటాము, ఎక్కడికి వెళ్తే మనం అనేది మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తాం, తెలిసినా కానీ మనిషికి ఉన్న లక్షణమే అంటే ఆలోచిస్తాం అనుకుంటా. అంటే ఏదన్నా బాధ వచ్చినా, ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ మనం ఆలోచిస్తూ ఉంటాం. అంటే సహజంగా అందరం మైండ్ సెట్, ఒక మనిషిగా పుట్టినాక ప్రతి ఒక్కరు ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఆ ఆలోచన అంటే ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆలోచిస్తాం ఖచ్చితంగా. అట్లాగే నాకులాగే మీరు కూడా ఆలోచించవచ్చు. ముందు మనిషిని ఇది చేస్తుంది ఏంటంటే, ఇది చేయాలి అనేది పెట్టుకున్నాను అనుకో, ముందు ఆలోచన అంటే ఏదన్నా నాకు ఇబ్బంది అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది అంటే, ఇప్పుడు సహజంగా ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నవాడికి ఎట్లా ఉంటుందంటే, వాడికి ఒక ఈ మంత్ ఉందనుకో, మంత్ ఎండ్లో అయితే స్టార్ట్ ఉంటుంది. మంత్ ఎండ్లో నుంచి ఇక మొదలు అవుతాయి. ఏంటిది, ఈఎంఐస్, వాళ్ళకి డబ్బులు కట్టాలి, వీళ్ళకి డబ్బులు కట్టాలి. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ అయితే ఉంటాం ప్రతి ఒక్కరు. మీరైనా ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఆలోచిస్తాం. అరే ఇప్పుడు మంత్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ తారీఖు వస్తుందంటే ఈఎంఐలు కూడా ఇదే ఇంక మనం ఆలోచించేది ఏంటంటే, ఇక ఈఎంఐలు ఎవడకు కట్టాలా, ఏం చేయాలా, ఇదే ఆలోచించుకుంటా మనం ఇది చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాబ్లం ఏంటంటే, ఇక అంతే, నేను ఈఎంఐలు వీటి గురించి ఆలోచించుకుంటా, ఏం చేయాలి, ఎట్లా కట్టాలి అని ఆలోచించుకుంటా నైట్ మొత్తం ఆలోచిస్తే మార్నింగ్ 2ంటికి లేచాను. మధ్యాహ్నం 2ంటికి, మధ్యాహ్నం 2ంటికి లేచాను. అది అంటే నాకు ఇప్పుడు నేను వీడియో తీద్దామని అనుకోలేదు, కానీ చెప్పాలనుకున్నాను. ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక మనిషిని ఇప్పుడు నేనున్నాను, నన్ను ఇది చేస్తుంది ఏంటంటే నా ఆలోచన. సహజంగా ఆలోచించుకోవాలి, ఆలోచిస్తున్నాము, దానివల్ల ఉపయోగం ఏంది? నైట్ మొత్తం ఆలోచించాను, కానీ ఉపయోగం ఏం లేదు. తెల్లారి మధ్యాహ్నం 2ంటికి లేచాను. అదేదో ఎర్లీగా పడుకొని ఇప్పుడు మనం చేసే పనిలోనే వెళ్తాం, ఎంతో కొంత వస్తాయి. ఆ వచ్చిన డబ్బుల్లో దేనికో దానికి ఉపయోగపడదేగా. అలా కాకుండా ఏంటంటే, ఈ ఆలోచిస్తానే టైం అయితే చాలా నైట్ మొత్తం వేస్ట్ చేశాను. కంటెంట్ ఏదైనా తీద్దామన్నా కానీ మైండ్లోకి రావట్లేదు. ఫస్ట్ తారీఖు నుంచి ఇంకా మంత్ ఎండ్ అయింది, ఇంకా స్టార్ట్ అవుతున్నాగా ఈ బాధ ఉంటుంది కదా, ఈఎంఐల బాధ. వీటి గురించి ఆలోచించుకుంటా ఇక టైం వేస్ట్, కంటెంట్ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాం. ఇట్లా జరుగుతుంది.
అయితే ఏంటంటే ఇక నుంచి ఈ అలవాటును అనేది మానేయాలి ఆలోచించడం. ఓన్లీ కంటెంట్ గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యాను. చూద్దాం. వీడియోస్ అయితే యూట్యూబ్లో వీక్లీ ఒక 3 వ్లాగ్స్ పెడదాం అనుకున్నాను. 3 వ్లాగ్స్ కూడా పెట్టలేకపోతున్నాను. ఒక 2 వీక్స్ నుంచో 3 వీక్స్ నుంచో. అంత మొదల గట్టిగా ఒక మూడు వ్లాగులు ఏమి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఏ వ్లాగ్స్ రావట్లేదు. ఇప్పుడు మధ్యలో అట్లా పెడుతున్నాను. కానీ కంటిన్యూగా 3 వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. అంటే ఈ మధ్యలో ఇట్లా ఆలోచించడం వల్లే ఇట్లా జరుగుతుంది. అది చూద్దాం. ఇప్పటి నుంచైనా ఏంది ట్రై చేద్దాం. ఈ టాపిక్ అయితే ఏంది ఈ వ్లాగ్తోనే ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి ఇంకో టాపిక్ గురించి అయితే మాట్లాడతాను. నేను ఇక నుంచి డైలీ ఎలా ఉండబోతున్నాను ఏంది తెలుసు. ఇట్లా ఉంటే ఈ దారిలో వెళ్తే ఏంది మనకు సక్సెస్ అనేది వస్తుందని తెలుసు. కానీ తెలిసినా కానీ దాన్ని అమలు చేయటం మనకున్న అమలు చేయలేకపోతున్నాను. నాకు తెలుసు ఈ దారిలో వెళ్తే నాకు సక్సెస్ వస్తుంది. ఏంది నేను ఏదైనా చేయగలుగుతాను. ఏంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను EMIలు అవి పోవాలన్నా కానీ ఈ దారిలో వెళ్తే నాకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ తీసేసుకుంటాను, అవన్నీ క్లియర్ చేసేస్తాను అని తెలుసు. తెలిసినా కానీ నేను ఆ దారిలో వెళ్ళలేకపోతున్నా. ఎందుకు? మన మైండ్ సెట్ వల్ల వెళ్ళలేకపోతున్నాను. అది వాటి గురించి అయితే మాట్లాడతాను నెక్స్ట్ వ్లాగ్లో. రెడీగా ఉండండి. అంతే. ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను.